హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఏసీపీ సార్, ఇందాక చూశాను. ఏంటి, మీరు మీరాతోటి చాలా సీరియస్గా మాట్లాడుతున్నట్టున్నారు. మీరా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఏమైంది ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ అయితే అడుగుతుంది. అబ్బే, ఏమీ లేదు కృష్ణ, చిన్న మిస్అండర్స్టాండింగ్. అనవసరంగా తనతో అలా అడిగాను. తను చాలా బాధపడింది అని చెప్పి అనగానే, అసలు మీరేం అడిగారు, తనెందుకు బాధపడింది అని అనగానే, అవును కృష్ణ, నీకు చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఆ రోజు ముకుంద కూడా మనతో పాటు హాస్పిటల్కి వచ్చింది కదా. సో ఇక నీ ప్రెగ్నెన్సీ గురించి తనకు పూర్తి నిజాలన్నీ తెలుసు. యాక్చువల్గా తను కూడా సరోగసీకి వెళ్తే మీకు మంచిది, బిడ్డ పుడుతుంది అని సలహా కూడా ఇచ్చింది అని అనగానే, ఏంటి ఏసీపీ సార్, ఇదంతా కూడా మీరా కూడా తెలుసా అని అనగానే, అవును కృష్ణ, అవును. కానీ ఇంటికి తిన్నగా అడ్రస్ వెతుక్కొని రావటంతో ఈ ముకుంద ఇదంతా చేసిందని నేను పాపం ముకుంద దగ్గరికి వెళ్ళి నువ్వేనా ఇదంతా చేసింది అని మొహమాటం లేకోకుండా అడిగేసరికి తను చాలా బాధపడింది, కన్నీళ్ళు పెట్టుకుంది. నేనే ఆ డాక్టర్ ఎందుకు వచ్చారా అని, అసలు ఎలా పంపించాలని టెన్షన్ పడిపోయాను. అటువంటిది తను నేనెందుకు రప్పిస్తాను అని ఇక తన మంచి మనసు అర్థం చేసుకోకుండా నేనే అనవసరంగా అడిగి తనని హట్ చేశాను అని అనగానే, అవునా ఏసీపీ సార్, తనే నిజంగా పంపించింది. కానీ నాకు ముకుందకు కూడా తెలుసన్న విషయం ఇప్పుడు దాకా తెలియలేదు. పోనీలేండి ఏసీపీ సార్, మీరాకి ఐడియా ఉండటం బట్టే కదా ఇక వాళ్ళను ఇది రాంగ్ అడ్రస్కి వచ్చారని పంపించేసింది. అయినా మీరా మన మంచి గురించి ఆలోచిస్తుంది ఏసీపీ సార్. ఎందుకంటే మిమ్మల్ని కష్టకాలంలో వదిలేశాను. మిమ్మల్ని ఎలా బయటకు తెచ్చుకోవాలో నాకు తెలీదు. ఆపదలో దేవతలాగా వచ్చింది మీరాని. కాబట్టి మనం అనవసరంగా తొందరపడి మీరాని ఒక మాట అనకూడదు కదా ఏసీపీ సార్ అని అనగానే, నా పిచ్చి బుర్రకి అది అర్థం కాలేదు కృష్ణ, అందుకని ముకుందకు సారీ కూడా చెప్పానులే అని అనగానే, సరే ఏసీపీ సార్ అని చెప్పేసేసి ఇక మన కృష్ణ అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా భవానీదేవి కృష్ణకు వచ్చేసేసి కనీసం నేల మీద అడుగు పెట్టనివ్వకోకుండా, ముగ్గు వేయకోకుండా కృష్ణ చేసే పనులన్నీ కూడా ముకుందకే చేయమని చెప్పడంతో ముకుంద్ అనుకుంటూ ఉంటుంది, ఈ కృష్ణ కాళ్ళ కింద పని మనిషిలాగా నేను అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఈ కృష్ణ నిజంగా తల్లి అయిపోతుందని పెద్దత్తయ్య వచ్చేసేసి నెత్తిన పెట్టుకుంటుంది. ఈ కృష్ణ నిజస్వరూపం తెలియాలి, అది కూడా సరోగసి స్టార్ట్ అయిపోయిన తర్వాత తెలియాలి. అప్పుడు సరోగసి స్టార్ట్ అయిపోయిన తర్వాత కృష్ణకు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత మాటలతోటి అక్షింతలు నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఇంతకాలం దేవత, బంగారు తల్లి, బుజ్జి తల్లి అని నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి ఇంటికి వారసుని ఇవ్వలేకపోయింది. కృష్ణ సరోగసికి వెళ్ళిన విషయం మన దగ్గర చెప్పలేదు, మోసం చేసింది, అన్యాయం చేసింది, అబద్ధాలు చెప్పింది అని కృష్ణను అందరూ తిడుతూ ఉంటే పొగిడిన వాళ్ళే తిట్టేసరికి కృష్ణ తట్టుకోలేకపోతుంది అని చెప్పేసేసి ముకుంద సంతోషంగా ఫీల్ అయిపోతుంది. అయితే సరోగసికి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో ఎవరినో ఒకరి చేత రెచ్చగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది మన ముకుంద. అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయం అవ్వంగానే కృష్ణకు ఫోన్ అయితే వచ్చేస్తుంది డాక్టర్ దగ్గర నుంచి. మేడం, మీరు మీ ఫుల్ డీటెయిల్స్ తోటి నా దగ్గరికి వచ్చేసేయండి, సరోగసి మదర్ దొరికారు, తను ఒప్పుకున్నారు అని అనగానే, అవునా, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మేము ఇప్పుడే బయలుదేరి వస్తాం అని చెప్పేసి కృష్ణ ఎంతో సంతోషపడిపోతుంది. మా బిడ్డ, మా శిశువు మరొక గర్భంలో పెరగబోతుంది, ఆ గర్భం అమ్మాయి కూడా ఒప్పుకుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి కృష్ణ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈ లోపల ఇక వెంటనే భవానీదేవి పైకొచ్చి కృష్ణకు పాలైతే ఇస్తుంది. పెద్దత్తయ్య, మీరేంటి నా కోసం పాలు తేవడం ఏంటి అని అనగానే, ఏమీ పర్వాలేదు, నా పుట్టబోయే వారసుడికి ఆ మాత్రం సేవ చేసుకోవటంలో తప్పేమీ లేదు. వాడు రేపొద్దున్న బయటకు వచ్చిన తర్వాత ఈ నాన్నమ్మని చూసుకోవాలా లేదా? అలాంటప్పుడు మరి వాడు నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. నువ్వు ఈ పాలు తాగు, నీ కోసం స్పెషల్గా కుంకుమ పువ్వు కూడా తెప్పించాను అని అనగానే కృష్ణ చాలా బాధపడిపోతూ ఉంటుంది. పెద్దత్తయ్య చూపిస్తున్న ప్రేమ వాత్సల్యానికి నేను మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి లోపలే బాధపడిపోతూ ఉంటుంది.
సరే అత్తయ్య, మీరు అక్కడ పెట్టేసేయండి, నేను తాగేసి రెడీ అవుతాను అని అనగానే, రెడీ అవుతావా, ఎక్కడికి అని అనగానే, హాస్పిటల్కి అని అంటుంది. హాస్పిటల్కి ఎందుకు అని అనగానే, జనరల్ చెకప్కి కోసం అత్తయ్య అని చెప్పి అనగానే, ఏంటి కృష్ణ ఏదో మాట్లాడుకుంటున్నారు అని మురారి అయితే వస్తాడు. కృష్ణ హాస్పిటల్కి వెళ్తుందంటారా చెకప్ కోసం, నేను కూడా వస్తాను, ఒక 5 నిమిషాలు ఆగండి, మనందరం కలిసే వెళ్దాం అని అనగానే, అయ్యో అత్తయ్య, దీనికి మీరెందుకు చెప్పండి, నేను వెళ్తాను, మీకెందుకు శ్రమ అని అనగానే, నాకెందుకు శ్రమ అవుతుంది, డాక్టర్తో ఏం పెట్టాలి, ఏ ట్యాబ్లెట్లు ఇచ్చారు అని మొత్తం కూడా మాట్లాడి దాని ప్రకారమే నీకు ఫుడ్ని పెడుతూ ఉంటాను, సరేనా, అసలే స్కానింగ్, ఇవన్నీ బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవాలి, మీతో పాటు ఒక పెద్దవాళ్ళు రావాలి అని భవానీదేవి అంటుంది. అయ్యో పెద్దమ్మ, ఇక అప్పుడే కాదు కదా, కృష్ణ స్టార్టింగ్ స్టేజే కదా, ఇంకా మీరు మున్ముందు రావాల్సింది చాలా రోజులే ఉన్నాయి, అప్పుడు వద్దురులేండి, ఇప్పుడు జనరల్ చెకప్కే కదా మేం వెళ్తాం అని చెప్పేసేసి మురారి అంటూ ఉంటాడు. ఇక వెంటనే, లేదు మురారి నేను వస్తాను అని అంటూ ఉంటే, వద్దు పెద్దమ్మ మేము వెళ్తాం అని చెప్పేసేసి, సరే అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దురు రండి అని చెప్పేసేసి త్వరగా రెడీ అవ్వమని చెప్పేసి అనగానే భవానీదేవి కిందకి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ గబా బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. నేను వస్తాను అంటే శశేమారు ఇద్దరు వద్దు వద్దు అని అంటున్నారు, వాళ్ళిద్దరే వెళ్తారంట, ఈసారి నెక్స్ట్ చెకప్కి మాత్రం తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి భవానీదేవి అంటుంది. వాళ్ళిద్దరూ హడావుడిగా వెళ్ళిపోతారు. ఇక రజని అనుకుంటూ ఉంటుంది, వామ్మో, ఆ పుట్టబోయే బిడ్డకు ఇంకెంత చూస్తారో కానీ ఈ కృష్ణకు వీళ్ళే కొమ్ములు తెస్తున్నారు ఈ ఇంట్లో అని అనుకుంటూ ఉంటుంది రజని అయితే ఇక రజని దగ్గరికి ముకుంద అయితే వస్తుంది. ముకుంద రాగానే, ఆ ముకుంద, నేనే నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అనగానే, దేనికోసం అని చెప్పి అనగానే, ఇంకేం కోసం, నా కూతురు పెళ్లి కోసం అని చెప్పి అనగానే, నీ కూతురుకు పెళ్ళి అవ్వాలి అంటే ఈ ఇంట్లో కృష్ణ అహంకారం పొగరు తగ్గాలి అని నువ్వు ఎప్పటి నుంచో అనుకున్నావు. నీ కూతురికి తోటి కొడలు అంటే ఎలా ఉండాలి, అసలే నీ కూతురికి నోట్లో నాలిక లేదు, అలాంటప్పుడు అహంకారం అనేది తగ్గాలి కదా అని అనగానే, అవును ముకుంద, నువ్వు చెప్పింది కూడా నిజమే అని రజని అంటూ ఉంటుంది. అవును, ఉదయం నుంచి ఇంట్లో నీకు ఎటువంటి మార్పు అనిపించలేదా అని అనగానే, దేనికోసం అని అంటూ ఉంటే, కృష్ణ మురారి వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, పెద్దత్తయ్య హాస్పిటల్కి వస్తాను అని చెప్పేసి అంటున్నా కూడా వద్దు వద్దు అంటున్నారు, పెద్ద మేడం హాస్పిటల్కి వెళ్తే వీళ్ళెందుకు అంత టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావటం లేదు, అలా అని నాకే అనిపించిందా, నీకు కూడా అనిపించిందా అని చెప్పేసేసి కీ ఇచ్చి వదిలేసినట్టుగా మాట్లాడుతుంది ముకుంద. అవును ముకుంద, నువ్వు చెప్పింది కూడా నిజమే, కృష్ణ త్వరగా టిఫిన్ చేసేసింది, అసలు కడుపుతో ఉన్న అమ్మాయిలాగే కనిపించలేదు నా కంటికి, ఎంత స్పీడ్గా వెళ్ళింది అనుకుంటున్నావు, అంటే వాళ్ళు ఏదో మా వదినకు తెలియకోకుండా చేస్తున్నారు, కృష్ణ ఏదో చేస్తుందన్నమాట, అదేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే బయటకు వచ్చేస్తుంది మన రజని. అయితే ఏంటో ఎవరైనా సరే పెద్దవాళ్ళు హాస్పిటల్కి వస్తాము అంటే వెళ్దాం రండి అని అంటారు, మీకు తెలియని రహస్యాలు హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయని చెప్పేసేసో నిన్నొద్దు అని అనింది ఏంటి వదిన నీ కోడలు అని అనగానే, రజని ప్రతీది పెడద్దాలు తీసుకుంటూ ప్రతీది భూతద్దంలో పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది, ఎప్పుడైనా మనం మంచిగా ఆలోచించామనుకో ఎదుటి వాళ్ళు కూడా మంచిగానే కంటికి కనిపిస్తారు, మనం 66 రకాల కుళ్ళు కుతంత్రాలతో ఉంటే ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనిపిస్తారు, నా కోడలు డాక్టర్ కాబట్టి డాక్టర్కి తోడు వెళ్ళి ఇంకొకరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, దానికే నువ్వు వాళ్ళు ఏదో దాసేస్తున్నారు, మొన్న సర్వగసి అని వచ్చారు, ఇవాళేమో వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వెళ్ళారు అని నువ్వు నొక్కి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, అర్థమైందా అని చెప్పేసేసి మొత్తానికి అయితే చెప్తారు. సరే అయితే అని చెప్పేసేసి రజని కోపంతో వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్కి అయితే వెళ్తారు కదా, ఇక మీ డాక్యుమెంట్స్ అంతేకాకుండా సైన్ చేసేసి మొత్తానికి రెడీ చేసి ఉంచండి, అంతేకాదు ఇవాళంతా మీరు ప్రజెంట్గా ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, రేపు మార్నింగ్ వచ్చి మీరిద్దరి దగ్గర నుంచి నేను డిఎన్ఏని కలెక్ట్ చేసుకొని తర్వాత ఇక దాన్ని ఇంజెక్షన్ రూపంలో గర్భంలోకి ప్రవేశపెడతాం అని అనగానే, ఓకే డాక్టర్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి కృష్ణ అయితే ఇవ్వవలసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తుంది. ఇక 1 డే తర్వాత వస్తే ఇద్దరి దగ్గర నుంచి ఇక
కణాలని వాటిని తీసుకొని గర్భసంచిలోకి ప్రవేశపెట్టడానికి ఇద్దరు పీస్ఫుల్గా ఉండమని అయితే డాక్టర్స్ అయితే సజెషన్ చేస్తారు. ఓకే డాక్టర్, రేపు మార్నింగ్ వస్తాం అని చెప్పేసి కృష్ణ మురారీల వల్ల అయితే ఇంటికైతే వచ్చేస్తారు. ఏసీపీ సార్, మామూలుగా గర్భం వచ్చింది అంటే మనకి 3వ నెల తర్వాతో లేకపోతే నెల తర్వాతో తెలుస్తుంది. కానీ ఇప్పుడు నా గర్భసంచి నా బిడ్డకి జీవం పడుతుందని, పిండం ఎదుగుతుందని ఇవన్నీ నాకు తెలిసిపోతున్నాయి. ఇది కూడా ఒక బెనిఫిటే కదా ఏసీపీ సార్ అని అనగానే, ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే కృష్ణ అని చెప్పేసి ఇద్దరు ఇంటికైతే వెళ్ళిపోతారు. భవానీదేవి ఏమన్నారు, డాక్టర్స్ ఏమన్నారు, అంతా బాగుందన్నారా అని అనగానే, బాగుందన్నారు పెద్దత్తయ్య, ఈ ట్యాబ్లెట్ల గురించి మా అత్తయ్య ఊరుకోవటం లేదు అని అన్నాను. రేపు మార్నింగ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్లో రాసిస్తాను అని అన్నారు అని అనగానే, సరే అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో కృష్ణ అని చెప్పేసి అనగానే, పిచ్చిదానా, రేపు పొద్దున్న నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. పాపం నీ డిఎన్ఏనే నీ భర్త డిఎన్ఏతో కలిపేసేసి మరొక తల్లి గర్భంలోకి ప్రవేశపెడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను ప్రేమించిన మురారి కోసం చచ్చిపోయినట్టు నటించి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఈ ఇంటికి వచ్చింది నీ కాలు కింద పని మనిషిలాగో నీకు పుట్టబోయే బిడ్డకు డైపర్లు మార్చడానికో కాదే, నా బిడ్డ కోసం. నా బిడ్డకు మాత్రమే మురారి తండ్రి కావాలి. కాబట్టి తండ్రి మురారినే అవుతాడు. పుట్టబోయే బిడ్డకు తల్లి మాత్రం నువ్వవ్వవు. ఎందుకంటే డాక్టర్తో మార్పించి నా డిఎన్ఏని ఇక గర్భంలో ప్రవేశపెట్టమని చెప్తాను. కాబట్టి ఇక అది నీకు చివరి అవకాశం. చస్తావో బతుకుతావో నీ ఇష్టం. ఈ ఇంట్లో మాత్రం నువ్వు మొహం చూపిస్తూ ఉండవని నాకు బాగా తెలుసు అని ముకుంద అయితే తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా సంగీత వచ్చేసేసి, కృష్ణ ఇదిగో పెద్దత్తయ్య జ్యూస్ తాగమంది తాగు అని అనగానే, అలాగే సంగీత అక్కడ పెట్టు అని అనగానే, కృష్ణ డాక్టర్లు ఏమన్నారు, బేబీ బాగుందంట. నాకు తెలుసు కృష్ణ, నువ్వు మంచిదానివి, నీ కడుపులో బిడ్డ కూడా మంచిగానే ఉంటుంది. నువ్వు నీ పాప పుడితే తనని డాక్టర్నే చేస్తావు కదా, డాక్టర్ మామ్ డాక్టర్ అవుతారు కదా అని చెప్పేసేసి సంగీత మాట్లాడుతూ ఉంటే, సంగీతాల మనసు స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలతో అవన్నీ నిజమైతే బాగుండు కదా, నా కడుపులోనే పెరిగితే బాగుండు కదా అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది కృష్ణ అయితే ఇక ఇది ఇలా ఉండగా సంగీత, ఏంటో మా అమ్మకు మంచోళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో అస్సలు తెలియదు కృష్ణ, అందుకని ఒక్కొక్కసారి నీ మీద కోపంతో అంటూ ఉంటుంది. మా అమ్మ మాటలేమీ పట్టించుకోవద్దు అని అనగానే, నాకు తెలుసు సంగీత అని అనగానే, మా అమ్మ మంచిదే, మామూలుగా మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు కదా అని చెప్పేసి అనగానే, అవును వెళ్ళాం అని అనగానే మురారికి ఫోన్ వస్తుంది. మురారి బయటకు వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కృష్ణ ఏమైంది అని అనగానే, అదే ఆ ముకుంద ఉంది కదా, ఆ ముకుంద మా అమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మని రెచ్చగొడుతుంది. నన్ను ఇంటి కోడలుగా చేయాలంటే నీ పొగరు నీ అహంకారం అనగాలి అంట. అంతేకాదు మీరిద్దరూ టెన్షన్గా వెళ్ళారని చెప్పేసేసి మా అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ టెన్షన్గా వెళ్ళారు, అందులోనూ పెద్దత్తయ్యని తోడు తీసుకొని వెళ్ళలేదు, హాస్పిటల్కి వద్దు అని చెప్పేసేసి వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఏదో దాచిపెడుతున్నారని, నిన్న జరిగితే ఇంట్లో ఫంక్షన్ జరిగితే సరోగసి అని ఏదో డాక్టర్ వస్తే అది మన ఇంటికే వచ్చారు అని మా అమ్మలోకి అనుమానం రేకొడుతుంది ఆ ముకుంద. మా అమ్మ ముకుంద మాట్లాడిన తర్వాత ఇక పెద్దత్తయ్య దగ్గరికి వచ్చి మాట్లాడితే పెద్దత్తయ్య మా అమ్మకు సరైన సమాధానం చెప్పిందిలే, కానీ మా అమ్మే ఇంకెక్కువగా అనుకుంటే మా అమ్మకు మించిపోయి ఈ ముకుంద మా అమ్మకు నీ మీద ఇంకా కక్ష పెట్టేటట్టు చేస్తుంది. మీరేదో టెన్షన్ పడుతూ డాక్టర్ గురించి హడావిడిగా వెళ్తే మీరేదో తప్పు చేస్తున్నారని, మీరేదో దాస్తున్నారని మా అమ్మకు ఎక్కేసి మరీ చెప్పింది. ఆ క్షణం మీద ముకుంద మీద నాకు కోపం వచ్చింది కృష్ణ. కాకపోతే ఎందుకులే ఇంకా మా అమ్మతోని ముకుందతోని అని సైలెంట్గా విన్న తర్వాత కూడా వాళ్ళకు తెలియకోకుండా బయటకైతే వచ్చేసాను అని అనగానే ఒక్కసారిగా కృష్ణ ఆశ్చర్యపోతుంది. ఇదేంటిది, ముకుందకు మేము సరోగసి ద్వారా వెళ్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా మేము టెన్షన్గా వెళ్తున్నాం, వాళ్ళు ఏదో దాస్తున్నారు, పెద్దత్తయ్యని తీసుకొని వెళ్ళలేదు అని రజనీ పిన్ని దగ్గర రెచ్చగొట్టింది అంటే ముకుంద్ ఇదంతా కావాలని చేస్తుంది. అంటే ముకుంద
నా భర్త దగ్గర నా దగ్గర మంచిగా నటిస్తూ నా భర్త దగ్గర మంచిగా మాట్లాడుతూ మళ్ళీ రజనీ పిన్ని దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టి మేము సరోగసీకి వెళ్తున్నామని తెలిసేటట్టు చేస్తుందన్నమాట. ఎందుకని చెప్పేసి ముకుంద ఇలా ప్రవర్తిస్తుంది? ఏసీపీ సార్ దగ్గర మంచిగా, రజనీ పిన్ని దగ్గర మా నిజస్వరూపం బయటపడాలని ఎందుకంత తహతహలాడుతుంది? అసలు తిను నా నుంచి ఏం కోరుకుంటుంది? తిను దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మేము సరోగసీకి వెళ్తున్నామని ఈ ముకుందకు ఏసీపీ సార్ అనవసరంగా తెలిసేటట్టు చేశారు. ఈ ముకుంద గురించి పూర్తిగా తెలుసుకొని తీరాల్సిందే. ఇంతకాలం పోనీలే అని వదిలిపెట్టేశాను, నా భర్తను కాపాడుకుంటూ వచ్చింది అని. కానీ ఇప్పుడిప్పుడే అనుమానం పడాల్సి వస్తుంది. మా దగ్గర మంచిగా మాట్లాడి ఇంత పెద్ద విషయాన్ని రజనీ పిన్ని దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టింది అంటే ముకుంద ఏదో ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లోకి అడుగుపెట్టిందని అర్థమవుతుంది. అసలు తిని ఏం ప్లాన్ చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో, మా గురించి ఏం చేస్తుందో ప్రతిదీ తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్క డాక్టర్, మీరు రేపు ఇక ఫ్రీగా ఉండి ఎటువంటి యొక్క టెన్షన్స్ లేకోకుండా ఫ్రీగా ఉండమని చెప్పడంతో డాక్టర్ చెప్పింది విషయం గుర్తు తెచ్చుకొని అసలు ఈ ముకుంద మూలాన ఇప్పుడు నేను ఫ్రీగానే ఉండలేకపోతున్నానే అని చెప్పేసి కృష్ణ ఏదో ఒకటి వెళ్ళి ముకుందని అడిగి తేల్చేసుకుంటాను, ముకుందతో డిస్కషన్ చేస్తాను, అప్పుడు ముకుంద యొక్క నిజస్వరూపం ఏంటో తెలుసుకొని వస్తాను అని చెప్పేసి గదిలోకి అయితే వెళ్తుంది. గదిలోకి వెళ్ళంగానే ఐ లవ్ యూ మురారి అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి ఉంటుంది. కృష్ణ డోర్ ఓపెన్ చేయంగానే గాలికి కృష్ణ ముఖం మీద ఆ పేపర్ అయితే పడుతుంది. ఒక్కసారిగా ఐ లవ్ యూ మురారి అన్న పేపర్ ముకుంద గదిలో నుంచి తన ముఖం మీద పడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పేపర్ వెనక్కి తిరిగి చూడంగానే ముకుంద, మురారి అని పేర్లు కూడా రాసి ఉంటాయి. కృష్ణ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇదేంటిది? కేవలం తిను ముకుంద మాత్రమే కదా, ముకుంద మాత్రమయ్యి మురారిని ప్రేమించడం ఏంటి? ఒకప్పుడు ముకుంద అంటే నా భర్తను ప్రేమించింది, మరి ఈ మీరా ఎందుకని ముకుంద అని పేరు మార్చుకోనంత వెంటనే నా భర్తను ప్రేమించాలని రూల్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఈ ముకుందలందరూ కూడా నా భర్తనే కావాలని కోరుకోవడం ఏంటి అని కృష్ణకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో నాకు పిచ్చి పిచ్చిగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద రాసిన డైరీ ఆ పక్కనే ఉంటుంది. ఇక కృష్ణ అనుకుంటూ ఉంటుంది, పెద్దత్తయ్య చెప్పారు మా సంతోషం కోసం మా స్వలాభం చూసుకోమని చెప్పి ఇంట్లో వాళ్ళందరి సంతోషం గురించి ఆలోచించి నా లైఫ్ని ఇప్పటిదాకా నేను స్పాయిల్ చేసుకున్నాను. పర్సనల్ డైరీని చదువుకోవటం తప్పే, కానీ ఈ గదిలోకి వచ్చిన తర్వాత నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. చదవటంలో ఏమాత్రం తప్పులేదు. నా జీవితాన్ని కాపాడుకోవటంలో, నా స్వలాభం చూసుకోవటంలో నేను ఇంతకాలం చాలా ఆలస్యమే చేశాను అని చెప్పేసి కృష్ణ డైరీని అయితే ఓపెన్ చేస్తుంది. చేసి తక్షణమే కృష్ణ కుప్ప కూలిపోతుంది. ఎందుకంటే ముకుంద చావనే చావలేదు. మీరాలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మురారిని తన సొంతం చేసుకోవటం కోసం శ్రీరామనవమి రోజు తన పానకంలో ట్యాబ్లెట్ కలిపి ఈ రకంగా ప్లాన్ చేసింది ముకుంద అని అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత కృష్ణ ఆశ్చర్యపోతుంది. ముకుంద చచ్చిపోలేదని సంతోషపడాలా, చచ్చిపోయినట్టు నటించి కూడా ఇంకా 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 మమ్మల్ని టార్గెట్ చేస్తుందని బాధపడాలా అని చెప్పేసి, అంటే ఇప్పుడు నువ్వే ఇదంతా చేస్తున్నావా? ఆ డాక్టర్ దగ్గరికి పంపించి నా పుట్టబోయే బిడ్డకు నీ DNA మిక్స్ చేసుకొని తల్లిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవుడు నాకు ఇంత త్వరగా ఈ విషయాన్ని చూపించాడు. ఇంకొంచెం ఆలస్యమైతే రేపు నిజంగానే వెళ్ళి సరోగసీకి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పేసి కృష్ణ బాధపడిపోతుంది. ముకుంద ఎత్తులకు పై ఎత్తులు వేసి ముకుందకు ఆదర్శ్కి పెళ్లి చేసేయాలని, ఎన్ని జన్మలెత్తినా భార్యాభర్తలే కలిసి ఉండాలని, భార్య పరాయి వ్యక్తిని కోరుకోకూడదని ఈ రకంగా కృష్ణ అయితే టార్గెట్ చేస్తూ ముకుందకు సరోగసీకి వెళ్ళట్లేదని చెప్పేసి ఏసీపీ సార్కి కూడా మనం సరోగసీకి వెళ్ళటం లేదు సార్ అని అంటుంది. అదేంటి కృష్ణ, సరోగసీ మదర్ దొరికారని అంత సంతోషపడ్డావు, హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసావు, డాక్యుమెంట్స్ కూడా సైన్ చేసావు, ఇప్పుడు వెళ్దామని వద్దంటున్నావేంటి అని అనగానే నేనేం చెప్పినా ఒక కారణం ఉంటుంది ఏసీపీ సార్, నాకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయించుకోవటం ఇష్టం లేదు. అందులోనూ కూడా ఆ సరోగసీ మదర్ ఎవరన్నది అసలు తాను చెప్పటం లేదు కదా. అదే పరిమళ మేడం అనుకోండి, ఆ అమ్మాయి ఎవరో చెప్తుంది, ఆ అమ్మాయితో మనకు మాట్లాడనిస్తుంది, ఆ అమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు, 9 నెలల తర్వాత ఆ కడుపులో బిడ్డనే మనం తీసుకోవచ్చు. ఈ డాక్టర్ అనుకోండి, అవతల అమ్మాయి ఎవరో మనకు తెలియదు, అవతల అమ్మాయి ఎవరో మనకు తెలియకపోయినా
అవతల ఎవరికి పుట్టిన బిడ్డలో మనకిచ్చేస్తే మనం మోసపోతే, అందుకని పరిమళ మేడం వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పేసేసి కృష్ణ అయితే అంటుంది. కృష్ణ చెప్పింది కూడా ఒక అందుకు నిజమే అని మురారి మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే పరిమళ అమెరికాకు వెళ్తుంది కదా, అక్కడ కొత్త న్యూ ఫ్యూచర్స్ రావటంతో గర్భసంచి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవటంతో పరిమళకు ఒక చిన్న అవకాశం అయితే వస్తుంది. కృష్ణ గర్భసంచిని కాపాడే ప్రయత్నం అయితే చేయడానికి ఈ పాయింట్ ఏదో బాగా ఉపయోగపడుతుంది అని అక్కడ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని అక్కడ ట్యాబ్లెట్లను ఇంజెక్షన్స్ని కలెక్ట్ అయితే చేసుకుంటుంది. ఇండియాకి వెళ్ళిన తర్వాత కృష్ణకు ఈ గుడ్ న్యూస్ షేర్ చేయాలి అని పరిమళ అయితే అనుకుంటూ అక్కడ మిగతా మీటింగ్లో కొనసాగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. పరిమళ వచ్చిన తర్వాత సరోగసి చేయించుకోవాలని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. కానీ పరిమళ వస్తూనే కృష్ణకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉంటుంది. కృష్ణ తన గర్భాన్ని తను సొంతంగా బిడ్డ పుట్టేటట్టు ఏర్పాట్లు చేయబోతుంది మన పరిమళ అయితే. మరి సొంతంగా బిడ్డ పుట్టేటట్టు ఏర్పాట్లు చేసుకుంటుంటే కృష్ణ అడుగడుగున ఆటంకాలు చేస్తూ ముకుంద ఇంట్లో ఏం ప్లాన్లు చేయబోతుంది, ముకుంద ఇంకా ఎన్ని ప్లాన్లు చేస్తూ ఇంట్లో మన కృష్ణను టార్గెట్ చేస్తూ ఉంటే నిజం తెలిసిపోయిన కృష్ణ ఏ రకంగా ఆకడాలను అడ్డుకట్టేయబోతుంది. అంతేకాదు, ఇంతకాలం ముకుందని మీరాలా వదిలిపెట్టింది. కానీ ఇప్పుడు ముకుందని తెలిసిన తర్వాత ఆదర్శ్కి సొంతమయ్యేటట్టు కూడా మన కృష్ణ ప్లాన్ కూడా చేయబోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్